జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కృష్ణం వందే జగద్గురుం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయని తత్వార్థ జ్ఞానదుం గురుమాశ్రయే. మనం శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందంలో అధ్యాయం 5లో 14 దాకా చెప్పుకున్నాం. ఇవాళ 15 చెప్పుకుంటాం. తదస్య కౌషారవసర్మదాతుహరే కథామేవ కథాసు సారం ఉద్ధృత్య పుష్పేభ్య ఇవార్తబంధో శివాయ నః కీర్తయ తీర్థకీర్తే. తత్ కనుక అస్య అతని కౌశారవ ఓ మైత్రేయ శర్మధాతు భాగ్యమును కలుగజేయువాని యొక్క హరేహే హరి యొక్క కథాం కథలు ఏవ ఒక్కటే కథాసు సమస్త కథల సారము ఉద్ధృత్య ఉదహరించుచు పుష్పేభ్య పుష్పముల నుండి ఇవ వలె ఆర్తబంధో ఆర్తులకు మిత్రుడా శివాయ మంగళము కొరకు నహ మాకు కీర్తయ దయతో వర్ణింపుడు తీర్థస్థానము కీర్తిమంతుని యొక్క. ఓ మైత్రేయ ఆర్తబంధువ, కేవలము హరికథయే ప్రపంచ జనులందరికీ శుభమును చేకూర్చగలదు. కనుక తేనెటీగలు పుష్పముల నుండి మకరందమును కూడబెట్టినట్లుగా సమస్త కళాసారము కృష్ణ కథనే దయతో వర్ణింపుడు. వివిధ గుణములందున్న వివిధ జనుల కొరకై పెక్కు కథా విషయములు కలవు. కానీ దేవదేవుని సంబంధము నందున్నవే ప్రధానము కథాంశములు. కానీ భౌతికత్వముచే ప్రభావితులైన బద్ధజీవులు మాత్రము దురదృష్టవశాత్తు దాదాపు భగవత్కథల ఎడ విముఖులయ్యుందురు. వారిలో కొందరు భగవతస్థిత్వమును విశ్వసింపని వారు కాగా, మరికొందరు కేవలము భగవానుని నిరాకార లక్ష్యమునే విశ్వసించుచు వారొకటి అందరూ కారణము. భగవానుని గూర్చి పలుకుటకు వారిరువురికి ఏదీయను లేదు. అనగా నాస్తికులు నిరాకారవాదులు ఇరువును సమస్త కళాసారమును నిరాకరింతురు. ఆ కారణమున వారు పలు విధములలో అంటే ఇంద్రియ భోగమునందు కానీ లేదా మానసిక కల్పనమునందు కానీ సాపేక్షము కథా విషయములందు నిలుకొని ఉందరు. విదురుని వంటి శుద్ధ భక్తులకు వారెవరు లౌకికులు, మనోకల్పనాపరులు. కథలు కూడా అన్ని విధముల వ్యర్థములై ఉన్నవి. ఆ విధముగా కేవలము సారమును కృష్ణ కథలను గూర్చే పలుకుమని అన్యము వలదని విదురుడు మైత్రేయుని అర్థించెను. స విశ్వజన్మస్థితి సంయమార్థే కృతావతారః ప్రగృహీత శక్తి చకార కర్మణ్యతి పూరుషాణి యనీశ్వరః కీర్తయతాని మహ్యం. సహ దేవదేవుడు విశ్వ అంటే విశ్వము, జన్మ సృష్టి, స్థితి పోషణము, సంయమార్థే పూర్ణ నియామక దృష్టితో కృత అంగీకరించను అవతారమును ప్రగృహీత సాధించెను శక్తి చకార నిర్వహించెను కర్మాణి దివ్య కర్మలు అతి పురుషాని మానవాతీతముకు యాని వానినన్నింటినీ ఈశ్వర ప్రభు కీర్తయ దయచేసి కీర్తింపుము తాని వానిని మహ్యం నాకు. జగత్తును పూర్ణముగా వ్యక్తీకరించుటకు మరియు పోషించుటకు పూర్ణ శక్తిని కూడినట్టు అవతారములను దాల్చిన పరమనియామకుని అంటే ఆ దేవదేవుని మానవాతీత దివ్య కర్మలనన్నింటినీ కీర్తింపుము.
శ్రీకృష్ణ భగవానుని గూర్చి విశేషముగా శ్రవణము చేయుటకు విదురుడు నిస్సందేహముగా పరమోత్కంఠతను కలిగి ఉన్నాడు. కానీ దృశ్యమాన జగత్తు నుండి ఆ దేవదేవుడు కొద్ది సమయం కిందటే అంతర్ధానం చెంది ఉన్న కారణమున అతడు విహ్వలుడయ్యను. కనుకనే విదురుడు పురుషావతారములందు ఆ దేవదేవుని గూర్చి వినగోరెను. జగత్తు యొక్క సృష్టి పోషణం కొరకు పూర్ణ శక్తులను కూడి వ్యక్తమయ్యడి ఆ పురుషావతారముల కర్మలు శ్రీకృష్ణుని యొక్క కర్మలు విస్తారములు తప్ప అన్యము కావు. శ్రీకృష్ణుని కర్మలు ఏ భాగమును కీర్తించవలెనో మైత్రేయుడు నిర్ణయించుకొనజాలనందున అతనికి విదురునిచ్చే ఈ సూచన వసగబడినదే. మా తర్వాత సయేవం భగవాన్ పృష్టః క్షత్రా కౌశారవో ముని పుంసాం నిశ్రేయసార్థేన తమాహ బహుమానయన్. శ్రీసుక అంటే ఉవాచ సుఖదేవగోస్వామి పలికెను సహా అతడు ఏవం ఆ విధముగా భగవాన్ మహర్షి అర్థించబడుట క్షత్ర విదునునిచే కౌశారవ మైత్రేయుడు ముని అంటే ముని పుంసాం సమస్త జనుల కొరకు నిశ్రేయస ఘనముగు శ్రేయము కొరకు అర్థేన ప్రయోజనము కొరకు తం అతనికి అహ అంటే వర్ణించెను. బహు అంటే కడు మానయన్ ఆదరించి సుఖదేవ గోస్వామి పలికెను విదురుని పరమాదరించిన పిమ్మట మైత్రేయుని అతని అభ్యర్థనపై సమస్త జనుల ఘనముగు శ్రేయము కొరకు ఇట్లు పలుకునారంభించను. సామాన్య మానవులందరినీ అభ్యాసము మరియు అనుభవం నందు ఆచరించిన కారణమున మైత్రేయుని ఇచ్చట భగవానుడు అని వర్ణింపబడినాడు. ఆ విధముగా అతడు ఎంచుకుని ప్రపంచపు పరమ శ్రేయోధారక కార్యము ప్రామాణికమైనదిగా భావించబడినది. సమస్త మానవ సంఘమునకు పూర్ణ సంక్షేమ కార్యము కృష్ణ భక్తియే. కనుకనే విదురుని అభ్యర్థనపై మైత్రేయుని దానినే యుక్తముగా వివరించెను. మైత్రేయ ఉవాచ సాధు పృష్టం త్వయా సాధు లోకాన్ సాత్వనుగ్రహణత గృహణత కీర్తిం వితన్వత లోకే ఆత్మనో దోక్షజాత్మనః. మైత్రేయ ఉవాచ శ్రీ మైత్రేయుడు పలికెను సాధు సమస్త క్షేమము పృష్టం నేను అడుగబడితిని త్వయా నీచే పాదో ఓ ఉత్తముడా లోకాన్ సమస్త జనులు సాధు అనుగృహ్ణత మంచితనముచే కరుణను చూపుట కీర్తిం జయము వితన్వత ప్రచారము కావించి లోకే లోకమున ఆత్మనః నీ యొక్క అదోక్షజుడు ఆత్మనః మనస్సు. శ్రీ మైత్రేయుడు పలికెను ఓ విదురా నీకు జయమగుగాక. సమస్త శ్రేయము యొక్క పరమోత్కృష్టమైన దానిని నీవు నన్ను అడిగితివి. ఆ విధముగా నీవు ప్రపంచము పట్లను నాయడను కరుణను చూపిన వాడవైతివి. అదోక్షుజుని తలంపునందు నీ మనస్సు సదా సంలగ్నమై ఉండటే అందులకు కారణము. విదురుని మనస్సు పూర్ణముగా అదోక్షజుని యందు లగ్నమైనదని అదోక్షజుని విజ్ఞానమున అనుభవజ్ఞుడైన మైత్రేయముని అవగతము చేసుకొనగలిగెను. అదోక్షజుడు అనగా ఇంద్రియానుభవ పరిధికి పరమైన వాడని భావము. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రియానుభవమునకు పరమైన వాడు. కానీ శ్రద్ధావంతులకు భక్తునికి అతడు తనను తాను వెల్లడి కావించుకొనును. విదురుడు ఎల్లవేళ కృష్ణ చింతన ఎందే లగ్నమై ఉన్న కారణమున అతని ఆధ్యాత్మికలో ఎంతటితో మైత్రేయుడు అంచనా వేయగలిగెను. కనుకనే విదురుని విలువైన విచారణలను అతడు కొనియాడి గొప్ప ఆదరముతో అతనిని అభినందించెను.
నైతచిత్రం త్వయి క్షత్తద్భాదరాయణ వీర్యజే గృహీతో నన్యభావేన యత్వయా హరిరీశ్వరః. ఏతత్ అట్టి విచారణలు నక్షత్రం ఆశ్చర్యకరములు కావు. త్వయి నీ ఎడ క్షత్తః ఓ విదురా బాదరాయణ వ్యాసదేవుని యొక్క వీర్యజే వీర్యము నుండి జన్మించితివి. గృహీతః అంగీకరించితివి. అనన్యభావేన అనన్యభావముతో యత్ కారణమున త్వయా నీచే హరిహి దేవదేవుడు ఈశ్వరః ప్రభువు. ఓ విదురా అనన్యభావముతో ఈ విధముగా నీవు శ్రీహరిని అంగీకరించుడు ఆశ్చర్యకరమేమనియు కాదు. వ్యాసదేవుని వీర్యము నుండి నీవు జన్మించి ఉంటివి కదా. ఉన్నత వంశము కులీన జన్మము వాని విలువ విదురుని జన్మమును అంచనా వేయబడుతున్నది. పురుషుడు తన వీర్యము స్త్రీ గర్భమున నుంచినప్పుడు మానవుని సంస్కృతి ఆరంభమగును. తన కర్మస్థితిని అనుసరించి జీవుడు ఒకనొక తండ్రి వీర్యమునందు ఉంచబడును. విదుడు సాధారణ జీవి కానందున వ్యాసుని వీర్యం ద్వారా జన్మించినకు అవకాశం అసగుబడిను. మానవుని జన్మము గొప్ప విజ్ఞాన శాస్త్రము కనుకనే గర్భాధానము సంస్కార కార్యము వైదిక కర్మకాండ యందు గర్భాధాన సంస్కారం అని పిలువబడినది. సత్ప్రజానీకమును వృద్ధి చేయుటకు అది అత్యంత అవసరము. విదురుడు వ్యాసుడు మైత్రేయుని వంటి స్థాయిలో గల సత్ప్రజానీకమును వృద్ధి చేయుటే నిజమైన సమస్య కానీ జనాభా వృద్ధిని అదుపు చేయుట కాదు. జన్మ విషయమున అన్ని ముందు జాగ్రత్తలు కలిగిన మానవులుగా సంతానము జన్మించినచో జనాభావృద్ధిని అదుపు చేయవలసిన అవసరమే లేదు. నేటి నామమాత్ర కుటుంబ నియంత్రణకు దోషపూరితమైనదే గాక వ్యర్థమైనది అయి ఉన్నది. తర్వాత మాండవ్య సపత్ భగవాన్ ప్రజా సంయమనోయమః భ్రాతుః క్షేత్రే భుజిష్యాయాం జాతః సచవతీ సుతాత్. మాండవ్య గొప్ప ఋషిగా మాండవ్యముని సాక్షాత్ అతని శాపముచే భగవాన్ గొప్ప శక్తిమంతుడయ్యను. ప్రజా అంటే జన్మించినవాడు, సంయమన మృత్యువును నియమించువాడు, యమః యమరాజు, భ్రాతు సోదరుని యొక్క, క్షేత్రే భార్యకు, భుజిష్యాయాం ఉంచుకున్న, జాతః జన్మించితివి, సత్యవతి సత్యవతి అంటే విచిత్ర వీర్యుడు మరియు వ్యాసదేవుని జనని సుజాత తనయుడకు వ్యాసదేవునిచ్చే. పూర్వము నీవు యమరాజుగా మరణానంతరము జీవులకు మహానియామకుడు నుండి మాండవ్యముని శాపకారణమున ఇప్పుడు విదుడవైతవని నేను ఎరుగుతును. సత్యవతి తనయుడకు వ్యాసదేవునిచే నీవు అతని సోదరుడు ఉంచుకున్న భార్యకు జన్మించితివి. మాండవ్యముని గొప్ప ఋషి. ప్రథమ స్కందము 1:13. విదుడు పూర్వజన్మము యువరాజు, మరణాంతరము జీవులను నియమించేవాడు. జన్మము, పోషణము, మృత్యువు అనునవి భౌతిక జగమందున జీవుల 3 బద్ధ స్థితులు. మృత్యునియామకునిగా యమరాజు ఒకమారు మాండవ్యమునికి అతని చిన్నతనపు నాటి దుష్ట ప్రవర్తమున శూలముతో మృత్యుడి శిక్షను విధించెను. తనకు అక్రమమైన శిక్ష విధించినందుకు యమరాజుపై ఉగ్రుడైన మాండవ్యముని శూద్రుడవమని అల్పజ్ఞులకు శ్రామిక వర్గముకు చెందినవాడు అతనిని శపించెను. ఆ విధముగా యమరాజు విచిత్ర వీర్యుని ఉంచుకున్న భార్య గర్భమును వ్యాసదేవుడు విచిత్ర వీర్యుని సోదరుడు వీర్యముచే జన్మించెను. వ్యాసదేవుడు సత్యవతి తనయుడు. సత్యవతి భీష్మదేవుని జనకుడకు శంతన మహారాజు భార్య. వాసుదేవునికి సమకాలీన స్నేహితుడైన కారణమున మైత్రేయముని విదురుడు రాష్ట్ర చరిత్రము నెరిగి ఉన్నాడు. ఇప్పుడు వ్యక్తి గర్భమును జన్మించినప్పటికీ ఉన్నత వంశము మరియు గొప్ప సంబంధము కలిగి ఉన్న కారణమున విదురుడు గొప్ప భక్తుడవు కళను పొంది ఉండెను. అట్టి గొప్ప వంశమునందు జన్మించుట అనున్నది భక్తి సేవను పడేటకు ఒక అవకాశముగా భావింపబడును. పూర్వగణత కారణమున విదురునికి ఆ అవకాశము వసగబడెను. తర్వాత
భగవాన్ భగవతో నిత్యం సమ్మతః సానుగస్యః యస్య జ్ఞానోపదేశాయ మాది సద్భగవాన్ వ్రజన్. భగవాన్ నీవు భగవతః దేవదేవుని యొక్క నిత్యం నిత్యుడవు సమ్మతింపబడిన సానుగత్య అంటే సహచరులతో ఒకడవు హా అయి ఉన్నావు. యస్య ఎవరి యొక్క జ్ఞానమును ఉపదేశించుటకు నాకు ఆ రీతి ఆదేశించను. భగవాన్ శ్రీకృష్ణ భగవానుడు భజన్ తన ధామమునకు మరలునప్పుడు దేవదేవుని నిత్య సహచరులలో నీవు ఒకడవు. అతడు తన ధామమునకు మరలిపోనప్పుడు నీ కొరకై ఉపదేశములను నా చెంత పొసగెను. మృత్యువు పిదప జీవనము గొప్పగా నియమించువాడైన యమరాజు తదుపరి జన్మములందు జీవుల గతులను నిర్ణయించిన వాడై ఉన్నాడు. అతడు నిశ్చయముగా భగవాను పరమ ఆంతరంగిక ప్రతినిధులలో ఆధ్యాత్మిక ఆకాశమునందని నిత్య సహచరులతో సమానమైనట్టి గొప్ప భక్తులకే అటువంటి ముఖ్యమైన పదవులు వసకబడును. విదురుడు అటువంటి వారిలో ఒకడైనందున భగవానుడు వైకుంఠమునకు మరలిపోవచ్చు అతని కొరకై మైత్రేయుని చెంత ఉపదేశములను వసగి ఉండెను. ఆధ్యాత్మిక ఆకాశమునందుండు నిత్య భగవత్ సహచరులు సాధారణముగా భౌతిక జన్మకు రారు. అయినప్పటికీ భగవదాజ్ఞపై వారు కొన్ని మార్పులు ఇచ్చటకు అరుదించుతుందరు. కానీ అది ఏదో పాలనా పదవిని నిర్వహించడం కొరకుగాక స్వయము భగవానుడితో జతకూరుటకు లేదా మానవ సంగమున భగవత్ సందేశమును వ్యాప్తి చేయుటకు అయ్యుండెను. అట్టి శక్తి ప్రసాదిత ప్రతినిధులు శక్త్యావేత అవతారములు, దివ్య శక్తి నిక్షిప్తమైన అవతారములు అని పిలువబడును. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.